హాయ్ హలో వెల్కమ్ టు రారాజు ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ ల్యాబ్. ఈరోజు అంశం డాష్ 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 లని అనుకుంటున్నా, రావాలనుకుంటున్నా, వెళ్ళాలనుకుంటున్నా, చెప్పాలనుకుంటున్నా, తర్వాత అడగాలనుకుంటున్నా, మాట్లాడాలనుకుంటున్నా అనే సందర్భాన్ని ఈరోజు నేర్చుకోబోతున్నాం. దానిలోకి వెళ్ళే ముందు చిన్న మనవి, క్రొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, పాతవారైతే తప్పనిసరిగా అనేకులకి షేర్ చేయండి. కొత్తవారు సబ్స్క్రైబ్ చేసి మీరిచ్చే ఫీజుగా ఒక లైకు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అయితే ఈ సమయంలో మీకు తెలియజేయవలసింది ఏంటి అంటే, మీరు ఒక్కసారి ఈ వీడియో చూస్తే క్రొత్తదనం ఏంటో మీకు తెలుస్తుంది, ఆసక్తి పుడుతుంది. రెండోసారి మీరు ఈ వీడియో చూస్తే ఏంటట అంటే అవగాహన, ఆకలింపు, ఆహా ఇదే సబ్జెక్టు అనే అవగాహనలోకి వస్తారు. మూడోసారి మీరు వింటే మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఈ సందర్భాన్ని నేను ఈజీగా మాట్లాడగలను అని. నాలుగోసారి మీరు వింటే ఈ సబ్జెక్ట్ అంతా కూడా మీరు కంఠస్థ పెట్టవలసిన అవసరం లేకుండా మీకు గుండెల్లోనికి, మనసులోనికి కూడా చేరిపోతుంది. కనుక తప్పనిసరిగా మా వీడియోని 4 సార్లు చూడడానికి ప్రయత్నించండి. ఎందుకు అంటే మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవటానికి, అంటే ఇంగ్లీష్లో మాట్లాడడానికి. అయితే ఈరోజు చూస్తున్న సందర్భం ఏమిటి అంటే డాష్ 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 లని అనుకుంటున్నా, తర్వాత అక్కడ ఎందుకు కంప్లీట్ చేయలేదు, అనుకుంటున్నారు, అనుకుంటున్నాను, అనుకుంటున్నాడు, అనుకుంటున్నావు, అనుకుంటున్నాము, అనుకుంటున్నది, అనుకుంటున్నావు అనేది. కనుక దాని ఫార్ములా ఏంటంటే వాంట్ టు ప్లస్ వెర్బ్ 1 ఆర్ వాంట్స్ టు ప్లస్ వెర్బ్ 1 అనేది. ఇది మనం పూర్తి వీడియో ల్యాబ్లో మనం ప్రాక్టికల్ చేద్దాం రండి. సరే, నేను మీ రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడా. మీరు నేరుగా మా తరగతిలో జాయిన్ అవ్వటానికి 9505526710 అనే ఈ నెంబర్ని సంప్రదించండి. మీ అడ్మిషన్ ఫీజు కట్టి జాయిన్ అవ్వండి. కేవలం 1000 రూపాయలు మాత్రమే. సరే చూద్దాం రండి. డాష్ 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 లని అనుకుంటున్నా అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. దానికి ఏం చెప్పుకున్నా, వాంట్ టు ప్లస్ V1 ఆర్ వాంట్స్ టు ప్లస్ V1 అంటే వాంట్ టు ఆర్ వాంట్స్ టు ప్లస్ V1 అనే అర్థం. V1 అంటే ఏంటి అంటే ప్రెజెంట్ వెర్బ్ అంటారు. అంటే ఉదాహరణకి మీకు అర్థం అవటానికి కమ్ అనేది వెర్బ్ 1, కేమ్ అనేది వెర్బ్ 2, మరలా కమ్ అనేది వెర్బ్ 3, కమింగ్ అనేది వెర్బ్ 4, డూ అనేది వెర్బ్ 1, డిడ్ అనేది వెర్బ్ 2, డన్ అనేది వెర్బ్ 3, డూయింగ్ అనేది వెర్బ్ 4. అదే రీతిగా గో అనేది వెర్బ్ 1, వెంట్ అనేది వెర్బ్ 2, గాన్ అన్నది వెర్బ్ 3, గోయింగ్ అన్నది వెర్బ్ 4. ఇలాగున కనుక ఇక్కడ చూస్తే డాష్ 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 లని అనుకుంటున్నా అంటే వాంట్ టు ఆర్ వాంట్స్ టు అనేది ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. రెండోది ఏంటంటే ఎవరు అనుకుంటున్నారు, ఎవరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే లనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారంటే ఇక్కడ సబ్జెక్ట్ కలిపాం. అక్కడ లనుకుంటున్నా అన్నది అర్థం వచ్చే ఆ యొక్క ఉదాహరణలు చెప్తాను. ఇంకా కనుక రెండోది ఏంటంటే ఎవరు డాష్ 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 లని అనుకుంటున్నారు అంటే ఎవరు అన్నది అప్పుడు ఏం కలుస్తుందట, సబ్జెక్ట్ అనేది కలుస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ఆర్ వాంట్స్ టు ప్లస్ వెర్బ్ 1. ఎందుకు ఇలా విభజిస్తున్నానంటే పూర్తిగా ఇది మీకు సింపుల్గా ఒకే ఫార్ములా చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు, ఇక మీ మైండ్లోనికి ఎక్కకపోవచ్చు. కాబట్టి మీకు అర్థం అవటానికి సులువుగా మీ మైండ్లో అలవాటు చేసుకోవటానికి వీలుగా ఈ 3 భాగాలుగా చేస్తున్నాను. డాష్ డాష్ డాష్లు అనుకుంటున్నా అనే దానిని. కనుక రెండోది ఏంటంటే ఎవరు డాష్ 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 అలాని అనుకుంటున్నారు అనేది కావాలి. ఇక్కడ దానికి సబ్జెక్ట్ కలుస్తుంది. సబ్జెక్ట్ అంటే హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, తర్వాత ఐ కానీ, వీ కానీ, లేకపోతే యూ కానీ, దే కానీ, లేకపోతే ఇద్దరు కానీ, ఒకరు కానీ, అవన్నీ కూడా సబ్జెక్టులు. ఒక వస్తువు కానీ, ఒక విషయం కానీ, లేకపోతే ఒక వ్యక్తి కానీ, ఇద్దరు వ్యక్తులు కానీ, అనేక మంది వ్యక్తులు కానీ, ఇవన్నీ కూడా సబ్జెక్ట్ కింద వస్తుంది. కనుక సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ఆర్ అంటలేక వాంట్స్ టు ప్లస్ వెర్బ్ 1 అంటారు. అది రెండోది. మూడోది ఏంటంటే ఎవరు ఏమి చేయాలనుకుంటున్నారు, ఏమి డాష్ డాష్ అని అనుకుంటున్నారు అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. రండి, ఎవరు అనేది సబ్జెక్ట్ అయితే ఏమి అన్నది ఆబ్జెక్ట్. ఇక్కడ 3వ సూత్రంలో పెట్టాను చూడండి, ఫస్ట్ చివరిలో. కానీ తెలుగులోకి వచ్చేసరికి 2 కూడా అన్నదమ్ముల్లాగా ప్రక్కనే ఉంటాయి. ముందు సబ్జెక్ట్ వస్తుంది, దాని ప్రక్కనే ఆ తెలుగులో ఆబ్జెక్ట్ వస్తుంది. కానీ ఆ యొక్క వెర్బ్ అనేది 2 ఆబ్జెక్టుల తర్వాత వస్తుంది. దాని మీనింగ్ అనేది
ఆ వెర్బ్ తర్వాత వస్తుంది. కాబట్టి ఎవరు అనుకుంటున్నారు అనేది ఏమి అనుకుంటున్నారని చెప్పాలంటే మనకి సమాధానంగా సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ఆర్ వాంట్స్ టు ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. రండి ఈ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఏదైనా చేయాలనుకుంటా వ్యక్తపరచడం, టు ఎక్స్ప్రెస్ ఎ డిజైర్ టు డూ సపోజ్ సంథింగ్ అనేది ఇక్కడ మనం చూసుకున్నాం. సరే, మొదటిది ఏంటంటే డాష్ 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 లని అనుకుంటున్నా అంటే వాంట్ టు ఆర్ వాంట్స్ టు, అంటే వాంట్ టు ప్లస్ వెర్బ్ వన్ ఆర్ వాంట్స్ టు ప్లస్ వెర్బ్ వన్. కనుక ఇక్కడ ప్రాక్టికల్ చేద్దాం రండి. రావాలనుకుంటున్నా వాంట్ టు కమ్ ఆర్ వాంట్స్ టు కమ్. రావాలనుకుంటున్నా వాంట్ టు కమ్ ఆర్ వాంట్స్ టు కమ్. కమ్ ఇక్కడ వెర్బ్ వన్, ఓకేనా. తర్వాత వాంట్ టు గో, వెళ్ళాలనుకుంటున్నా వాంట్ టు గో ఆర్ వాంట్స్ టు గో. అంటే ఇప్పుడు ఏంటంట, వాంట్ టు ఈజ్ యూజ్డ్ యాజ్ మీనింగ్ ఆర్ వాంట్స్ టు ఈజ్ యూజ్డ్ యాజ్ మీనింగ్, గో ఈజ్ యూజ్డ్ యాజ్ వెర్బ్ వన్, ఓకేనా. ఇక్కడ అర్థమవుతుంది. సరే, ఇప్పుడు అడగాలనుకుంటున్నా వాంట్ టు ఆస్క్ ఆర్ వాంట్స్ టు ఆస్క్, రెండింటికి ఒకే అర్థం. తర్వాత చేయాలనుకుంటున్నా వాంట్ టు డూ ఆర్ వాంట్స్ టు డూ. తర్వాత చెప్పాలనుకుంటున్నా వాంట్ టు టెల్ ఆర్ వాంట్స్ టు టెల్. తర్వాత కొనాలనుకుంటున్నా వాంట్ టు బై ఆర్ వాంట్స్ టు బై. అంటే బై అంటే కొనుట, టెల్ అంటే చెప్పుట, డూ అంటే చేయుట, ఆస్క్ అంటే అడుగుట, గో అంటే వెళ్ళుట, కమ్ అంటే వచ్చుట. కనుక ఇలాగా అంటే మొదటిది ఏంటంటే దాని అర్థంని ఉపయోగించి చూసా. వాంట్ టు డూ, వాంట్స్ టు డూ, వాంట్ టు టెల్, వాంట్స్ టు టెల్, వాంట్ టు బై, వాంట్స్ టు బై అనేది. ఇప్పుడు రెండో స్టెప్కి వద్దాం రండి. రెండో స్టెప్ ఏంటంటే ఎవరు డాష్ డాష్ డాష్లని అనుకుంటున్నారు అన్నదానికి సమాధానం సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ వెర్బ్ వన్ ఆర్ సబ్జెక్ట్ ప్లస్ వాంట్స్ టు ప్లస్ వెర్బ్ వన్ అని అనొచ్చు. ఇప్పుడు చూస్తే సబ్జెక్ట్ అనేది ఎవరు, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు, అనేక మంది వ్యక్తులు, ఒక విషయం, రెండు విషయాలు, అనేకమైన విషయాలు, ఒక వస్తువు, రెండు వస్తువులు, అనేకమైన వస్తువులు, ఇవన్నీ కూడా సబ్జెక్ట్ కిందకు వస్తాయి. మరి వాంట్ టు ఆర్ వాంట్స్ టు అంటే అర్థం, అనుకుంటున్నా అనే అర్థం, ఎవరు అన్నది సబ్జెక్టు, ఎవరు అనుకుంటున్నారు అనేది. కానీ వెర్బ్ వన్ అంటే చేసే పని, చేయాలనుకునే పని. కాబట్టి ఇక్కడ రెండోది ఎవరు డాష్ డాష్ డాష్లు అని అనుకుంటున్నారు అంటే సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ వెర్బ్ వన్ ఆర్ వాంట్స్ టు ప్లస్ వెర్బ్ వన్ అని చెప్పొచ్చు కూడా. సరే, ఇప్పుడు నేను మన ప్రాక్టీస్కి వెళ్దామనండి. నేను రావాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు కమ్. ఐ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్, చూడండి ఇక్కడ ఐ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్, వాంట్ టు ఈజ్ యూజ్డ్ యాజ్ మీనింగ్, కమ్ ఈజ్ యూజ్డ్ యాజ్ వెర్బ్ వన్. నేను రావాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు కమ్, నేను రావాలనుకుంటున్నాను. నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు గో. ఐ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్, వాంట్ టు ఈజ్ యూజ్డ్ యాజ్ మీనింగ్, గో ఈజ్ యూజ్డ్ యాజ్ వెర్బ్ వన్. నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు గో. నేను అడగాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఆస్క్. అతను రావాలనుకుంటున్నాడు, హీ వాంట్స్ టు కమ్. హీ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్, వాంట్స్ టు ఈజ్ యూజ్డ్ యాజ్ మీనింగ్, కమ్ ఈజ్ యూజ్డ్ యాజ్ వెర్బ్ వన్. అతడు లేక అతను రావాలనుకుంటున్నాడు, హీ వాంట్స్ టు కమ్. అతను వెళ్ళాలనుకుంటున్నాడు, హీ వాంట్స్ టు గో. నీవు అడగాలనుకుంటున్నావు, యూ వాంట్ టు ఆస్క్. నీవు చెప్పాలనుకుంటున్నావు, యూ వాంట్ టు టెల్. నీవు ఆమె వెంబడించాలనుకుంటున్నది, నది కుంటున్నది, ఆమె వెంబడించాలనుకుంటున్నది, షీ వాంట్స్ టు ఫాలో. షీ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్, వాంట్స్ టు ఈజ్ యూజ్డ్ యాజ్ మీనింగ్, టు ఫాలో ఈజ్ యూజ్డ్ యాజ్ వెర్బ్ వన్. షీ వాంట్స్ టు ఫాలో, ఆమె వెంబడించాలనుకుంటున్నది, ఆమె తీసుకోవాలనుకుంటున్నది, ఆమె తీసుకోవాలనుకుంటున్నది, ఓకే, ఆమె తీసుకోవాలనుకుంటున్నది. షీ వాంట్స్ టు టేక్, ఆమె తీసుకోవాలనుకుంటున్నది. వారు చూడాలనుకుంటున్నారు, దే వాంట్ టు వాచ్. వారు చూడాలనుకుంటున్నారు, దే వాంట్ టు వాచ్. వారు ఆహ్వానించాలనుకుంటున్నారు, దే వాంట్ టు ఇన్వైట్. వారు ఆహ్వానించాలనుకుంటున్నారు, దే వాంట్ టు ఇన్వైట్. మేము చదవాలనుకుంటున్నాము, వీ వాంట్ టు స్టడీ. మేము నేర్చుకోవాలనుకుంటున్నాము, వీ వాంట్ టు లెర్న్.
రారాజు వ్రాయాలనుకుంటున్నాడు. రారాజు వాంట్స్ టు రైట్. రారాజు ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్, సింగులర్ సబ్జెక్ట్. వాంట్స్ టు ఈజ్ యూజ్డ్ యాజ్ మీనింగ్. రైట్ ఈజ్ యూజ్డ్ యాజ్ వెర్బ్ 1. రారాజు వ్రాయాలనుకుంటున్నాడు. రారాజు వాంట్స్ టు రైట్. రారాజు పిలవాలనుకుంటున్నాడు. రారాజు వాంట్స్ టు కాల్. అయిపోయింది రెండోది. ఇప్పుడు రండి మూడోదానికి వద్దాం. ఏంటి మూడోది అంటే, ఎవరు ఏమి చేయాలనుకుంటున్నారు అన్నదానికి సమాధానముగా ఏమి. ఎవరు ఏమి చేయాలనుకుంటున్నారు అన్నదానికి సమాధానముగా సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ఆర్ వాంట్స్ టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎవరు అన్నది సబ్జెక్ట్ అయితే ఏమి అనేది ఆబ్జెక్ట్ అనేది ఆల్రెడీ ముందే చూసుకున్నాం. కనుక సబ్జెక్ట్ తర్వాత వాంట్ టు ఆర్ కానీ వాంట్స్ టు కానీ అంటే దాని అర్థం అనుకుంటున్నా అనే అర్థం. వెర్బ్ 1 అనేది క్రియ, ఆబ్జెక్ట్ అనేది ఏమి. ఓకేనా? రండి ఎగ్జామ్స్కి వెళ్దాం. నేను ఆఫీస్కి రావాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు కమ్ టు ద ఆఫీస్. నేను ఆఫీస్కి రావాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు కమ్ టు ద ఆఫీస్. కీ వచ్చినప్పుడు టు ద పడితే మంచిది. ఆఫీస్కి రావాలనుకుంటున్నాను. నేను బజార్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో టు ద మార్కెట్. ఐ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్. వాంట్ టు ఈజ్ యూజ్డ్ యాజ్ మీనింగ్. గో ఈజ్ యూజ్డ్ యాజ్ వెర్బ్ 1. టు ద మార్కెట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆబ్జెక్ట్. తర్వాత నేను అనుమతి అడగాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఆస్క్ పర్మిషన్. నేను అనుమతి అడగాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఆస్క్ పర్మిషన్. ఐ వాంట్ టు ఆస్క్ పర్మిషన్. ఐ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్. వాంట్ టు ఈజ్ యూజ్డ్ యాజ్ మీనింగ్. ఆస్క్ ఈజ్ యూజ్డ్ యాజ్ వెర్బ్ 1. పర్మిషన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆబ్జెక్ట్. ఐ వాంట్ టు ఆస్క్ పర్మిషన్. నేను అనుమతిని అడగాలనుకుంటున్నాను. అతను నా ఇంటికి రావాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు కమ్ టు మై హౌస్. హీ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్. వాంట్స్ టు ఈజ్ యూజ్డ్ యాజ్ మీనింగ్. కమ్ ఈజ్ యూజ్డ్ యాజ్ వెర్బ్ 1. టు మై హౌస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆబ్జెక్ట్. హీ వాంట్స్ టు కమ్ టు మై హౌస్. అతను నా ఇంటికి రావాలనుకుంటున్నాడు. అయిపోయింది. తర్వాత అతను కెంపుని రాసాము ఇక్కడ. క్యాంప్కి వెళ్ళాలనుకుంటున్నాడు. అతను క్యాంప్కి వెళ్ళాలనుకుంటున్నాడు అంటే హీ వాంట్స్ టు గో టు ద క్యాంప్. గో టు క్యాంప్ అనొచ్చు, గో టు ద క్యాంప్ అనొచ్చు. హీ వాంట్ టు గో టు ద క్యాంప్ లేకపోతే గో టు క్యాంప్. హీ వాంట్స్ టు గో టు ద క్యాంప్. దానిదే పడుతుంది నా నోటంట. ఓకే. హీ వాంట్స్ టు గో టు ద క్యాంప్. హీ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్. వాంట్స్ టు ఈజ్ యూజ్డ్ యాజ్ మీనింగ్. గో ఈజ్ యూజ్డ్ యాజ్ వెర్బ్ 1. టు ద క్యాంప్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆబ్జెక్ట్. అతను క్యాంప్కి వెళ్ళాలనుకుంటున్నాడు. కీ వచ్చినప్పుడు టు ద పడాలి. ఓకే. నీవు డబ్బులు అడగాలనుకుంటున్నావు. యు వాంట్ టు ఆస్క్ మనీ. యు వాంట్ టు ఆస్క్ మనీ అన్నది. ఓకే. ఇక్కడ ఆస్క్ ఫర్ మనీ అని చూపిస్తుంది ఇక్కడ. అయినా అది ఇది మెయిన్. ఓకే. చూస్తే యు వాంట్ టు ఆస్క్ మనీ. యూ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్. వాంట్ టు ఈజ్ యూజ్డ్ యాజ్ మీనింగ్. ఆస్క్ ఈజ్ యూజ్డ్ యాజ్ వెర్బ్ 1. మనీ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆబ్జెక్ట్. దాని తర్వాత నీవు సమాచారం చెప్పాలనుకుంటున్నావు. యూ వాంట్ టు టెల్ ద ఇన్ఫర్మేషన్. యూ వాంట్ టు టెల్ ద ఇన్ఫర్మేషన్. నీవు సమాచారం చెప్పాలనుకుంటున్నావు. ఆమె నన్ను వెంబడించాలనుకుంటున్నది. నాది అని ఉంది ఇక్కడ. నది. ఆమె ఓకే. ఆమె నన్ను వెంబడించాలనుకుంటున్నది. షీ వాంట్స్ టు ఫాలో మీ. She wants to follow me. She is used as subject. Wants to is used as meaning. Follow is used as verb 1. Me is used as object. ఆమె నన్ను వెంబడించాలనుకుంటున్నది. She wants to follow me. తర్వాత ఆమె విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నది. She wants to take rest. వారు టీవీ చూడాలనుకుంటున్నారు. They wanted to watch TV. వారు ఫంక్షన్కి ఆహ్వానించాలనుకుంటున్నారు. They wanted to invite you to the function. They is used as subject. Wanted to is used as meaning. Invite is used as verb 1. To the function is used as object. వారు ఫంక్షన్కి ఆహ్వానించాలనుకుంటున్నారు. They wanted to invite to the function. మేము మరిన్ని చదువులు చదవాలనుకుంటున్నాము. We wanted to study further studies.
We want to study further studies. We is used as subject. Want to is used as meaning. Study is used as verb 1. Further studies ఈజ్ యూజ్డ్ యాజ్ ఆబ్జెక్ట్. తర్వాత మేము స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాము. వీ వాంట్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. వీ వాంట్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. రారాజు పరీక్ష రాయాలనుకుంటున్నాడు. రారాజు వాంట్స్ టు రైట్ ఎన్ ఎగ్జామ్. రారాజు వాంట్స్ టు రైట్ ఎన్ ఎగ్జామ్. రారాజు వారిని పిలవాలనుకుంటున్నాడు. రారాజు వాంట్స్ టు కాల్ దెమ్. రారాజు వారిని పిలవాలనుకుంటున్నాడు. రారాజు వాంట్స్ టు కాల్ దెమ్ అని మాట ఇక్కడ మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ అనుకోవడం లేదనేది తర్వాత చూద్దాం. కాబట్టి ఇక్కడ ఏంటట అంటే ఎవరేమి చేయాలనుకుంటున్నారు. మొదట ఏంటట చేయాలనుకుంటున్నారు అనేది మొదటిది. రెండోది ఏంటట ఎవరు చేయాలనుకుంటున్నారు రెండోది. మూడోది ఏంటట అంటే ఎవరు ఏమి చేయాలనుకుంటున్నారు మూడోది. కనుక ఈ మూడు మీకు ఆకలింపు అవగాహన కావాలంటే తప్పనిసరిగా మా వీడియోని తప్పనిసరిగా 4 దఫాలు చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. మొదటిసారి చూసినప్పుడు మీకు క్రొత్తదనం కనబడి ఆసక్తి పడుతుంది. రెండోసారి చూసినప్పుడు మీకు అవగాహన ఆకలింపు ఏర్పడుతుంది. మూడోసారి చూసినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి నేను మాట్లాడగలను ఈ సందర్భాలు అని మాట్లాడగలుగుతారు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నాలుగోసారి చూసినప్పుడు ఈ సబ్జెక్ట్ కంఠస్థ పెట్టకుండా మీ హార్ట్లోనికి మీ మైండ్లోనికి వెళ్తుంది. కనుక తప్పనిసరిగా మా వీడియోని మీరు చూడండి. ఎవరేం చేయాలనుకుంటున్నారన్న దానికి 3 రకాలుగా విభజించి మీకు నేర్పించాను. ఇది ప్రాక్టీస్ అవ్వండి. ఇది ప్రాక్టీస్ అవ్వడం అంటే 4 దఫాలు చూస్తే చాలు. డాష్లని అనుకుంటున్నా అనే సందర్భాన్ని మనం చూసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక సందర్భంతో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అనేకులకు షేర్ చేయండి. మీ ఇంటిలో పాది కూడా కూర్చొని ఈ సందర్భాన్ని నేర్చుకోండి. థ్యాంక్ యూ ఆల్.